కృష్ణ 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 రే కృష్ణ రే కృష్ణ లేవరా కృష్ణ రే కృష్ణ లేవరా కృష్ణ కృష్ణ రే కృష్ణ కృష్ణకుమార్ లైఫ్లో ఇటువంటి ఒక అబ్నార్మల్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా? ఐ మీన్ ఏదైనా మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ ప్రాబ్లం? అది డాక్టర్, వాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటిది? కృష్ణకి ఒక తమ్ముడున్నాడు. వాడు కృష్ణ చూస్తుండగానే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ దుఃఖంలో నుంచి ఎంతో కాలం బయటపడలేకపోయాడు. పూజా పునస్కారాల వల్ల, డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల వాడు తొందరలోనే కోలుకున్నాడు. ఆ తర్వాత వాడు బాగానే ఉంటున్నాడు. ఉండొచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఇన్సిడెంటే కారణమై ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఫినామినాన్ అని మేము దీన్ని అంటాం. ఇకపై ఏదైనా అవాంఛిత సంఘటన తన లైఫ్లో జరిగిందంటే అది తన ప్రాణానికే ప్రమాదం. అయితే ఇది నయం కదా? అది ఖచ్చితంగా చెప్పలేము. ఇది మందులు మాత్రలు ఇచ్చి నయం చేసే వ్యాధో డిసీజో కాదు. ఇదొక మనోవేదన. ఇక మీదట కృష్ణకుమార్ లైఫ్లో ఇటువంటి సంఘటన జరగకుండా మీరే చూసుకోవాలి. అర్థమైందా? అతను కోలుకునే మార్గం ఇదొక్కటే. ಯದುಕುಲ ಮುರಳಿ ಮೊರವಿನರ ನಗಾದ ಕರುಣತೋ ವಿನರ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಮುರಳಿ ಮೊರವಿನರ ನಗಾದ ಕರುಣತೋ ವಿನರ ಕೃಷ್ಣ ಯದುಕುಲ ಮುರಳಿ ಮೊರವಿನರ. పరిచయమే అంతటా కృష్ణ పరవశమే ముంగిట శోభనాత్మార్థమే పాహిమా కథలో మలు
చూపే చూపే కృష్ణ యదుకుల మురళి మొర వినరా నగాధ కరుణతో వినరా కృష్ణ యదుకుల మురళి మొర వినరా నగాధ కరుణతో వినరా కృష్ణ యదుకుల మురళి మొర వినరా ఎన్నెన్నో బంధాలు ఏవేవో చిత్రాలు ఏ జన్మ పుణ్యాలు పాపాలు ఎన్నెన్నో రాగాలు ఏవేవో భావాలు ఎన్నెన్నో తాళాలు త్యాగాలు ఒక వరమివ్వు మాధవా ఒక వరమివ్వు మాధవా వెలుగులో నడిపించవా యాదవా కరుణావారధి కృష్ణ భజే యదుకుల మురళి మొర వినరా నగాధ కరుణతో వినరా కృష్ణ యదుకుల మురళి మొర వినరా నగాధ కరుణతో వినరా కృష్ణ యదుకుల మురళి మొర వినరా. ఎంత జరిగినా కూడా ఎందుకు ఏమిటని నేను అడగనే లేదు. అది నా తప్పే. దానికి కారణం పాండు బ్రదర్స్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. నా భార్య బిడ్డలతో నేను ప్రశాంతంగా కాపురం చేసుకోవాలి. ఇక మీద కృష్ణ అక్కడికి రాకుండా ఉండడమే మంచిది. అవును నాన్న, వాడు మళ్ళీ చదువుకోవడానికి వస్తానని చెప్తేనే భయంగా ఉంది. వద్దు నాన్న, వాడికి ఇంజనీరింగ్ చదువుకునే అదృష్టం లేదనుకుందాం. నాన్న మీరు చెప్తే అన్నయ్య వింటాడు నాన్న. వెళ్ళొద్దని చెప్పండి నాన్న. అవును మావయ్య, నా అభిప్రాయం కూడా అదే. డాక్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది కదా. ఇలా చూడు, డాక్టర్ చెప్పింది వాడితో చెప్పొద్దు, వాడికి తెలియకూడదు కూడా. అందువల్ల వాడి మనసు బాధపడి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మీ పాటికి మీరు ఊరుకోండి. డాక్టర్ ఏమన్నా దేవుడా? ఆయన చెప్పింది అలాగే జరుగుతుందా ఏంటి? మీరెన్ని చెప్పినా వాడిని పంపించను. వాడు నా పక్కనే ఉండాలి, వాడు నాతోనే ఉండాలి. నాన్న, అమ్మ చెప్పేదే కరెక్ట్. నాన్న అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పండి నాన్న, ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళి వాడితో చెప్పండి. కృష్ణ, నాన్న, కాలేజీ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేసి మీ వాడు కంటిన్యూ చేస్తాడని అడిగాడు. రేపు చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇంట్లో వాతావరణం చూస్తే అందరూ నేను కాలేజీకి పంపటానికే భయపడుతున్నారు. కృష్ణ, 10 మంది ముందు నువ్వు వ్యాధిగ్రస్తుల్లా నిలబడటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డకి ఏ వ్యాధి లేదు, ఇక ముందు రాను కూడా రాదు. నాకు నమ్మకం ఉంది, జీవితం ఓడిపోవటానికి కాదు, గెలిచి సాధించటానికి. మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. నీకెలాంటి దిగులు అక్కర్లేదు, నీకు తోడుగా నేనుంటాను.